ఓం శ్రీ గణేశాయ నమః. మీది మేషరాశ అయితే మీ జీవితంలోని ఎన్నో రహస్యాలను, మీ స్వభావంలో దాగి ఉన్న అద్భుతమైన శక్తిని తెలుసుకోటానికి సిద్ధంగా ఉండండి. మీ భక్తి టీవీకి మనస్ఫూర్తిగా స్వాగతం. ఇది పూర్తిగా మీ ఆధ్యాత్మిక భక్తి ఛానల్. ఈరోజు మనం రాశిచక్రంలోనే మొట్టమొదటిది, అత్యంత శక్తివంతమైనది అయిన మేషరాశివారి జీవితాన్ని చాలా లోతుగా విశ్లేషించబోతున్నాం. వాళ్ల స్వభావం ఎలాంటిది, వాళ్ల బలాలేంటే, వాళ్ల జీవితంలో ఎదురయ్యే సవాళ్లేంటి, ఇలాంటివన్నీ వివరంగా తెలుసుకుందాం. ఒకవేళ మీ రాశి మేషమే అయితే ఈ విశ్లేషణ మీ జీవితానికి ఒక అద్దం పడుతుంది, ఒక మార్గదర్శిలా కూడా ఉపయోగపడుతుంది. మీలో ఉన్న అపారమైన శక్తిని ఎలా సరైన దారిలో పెట్టాలో, మీ బలహీనతలను ఎలా అధిగమించాలో ఒక స్పష్టత వస్తుంది. ఇది కేవలం జాతకం చెప్పడం కాదండి, మిమ్మల్ని మీకు పరిచయం చేసే ఒక చిన్న ప్రయత్నం మాత్రమే. సరే, ఈ ఆసక్తికరమైన ప్రయాణం మొదలుపెట్టే ముందు ఒక చిన్న విన్నపం. మీరు ఇంతవరకు మన ఛానల్కు సబ్స్క్రైబ్ చేసుకోకపోతే దయచేసి ఇప్పుడే ఆ బటన్ నొక్కి మన ఈ ఆధ్యాత్మిక కుటుంబంలో చేరండి. ఒకవేళ మీరు ఇప్పటికే మన సభ్యులైతే మీ రాశి, నక్షత్రం ఏమిటో కింద కామెంట్స్లో తప్పకుండా మాకు చెప్పండి. మీతో మాట్లాడటం మాకు ఎంతో ఆనందాన్నిస్తుంది. ఈరోజు మనమేం తెలుసుకోబోతున్నామో ఒకసారి చూద్దాం. ముందుగా మేషరాశివారి అగ్నితత్వ స్వభావం గురించి, దాని పునాదుల గురించి తెలుసుకుందాం. ఆ తర్వాత వాళ్ల వ్యక్తిత్వంలోని అద్భుతమైన బలాలు, వాళ్లు ఎదుర్కొనే పెద్ద సవాళ్లను చూద్దాం. ఇక వారి జీవిత ప్రయాణంలోని ఎత్తుపల్లాలు, కుటుంబ సంబంధాలు ఎలా ఉంటాయో చర్చిద్దాం. ఆ తర్వాత 3 నక్షత్రాల గురించి ప్రత్యేకంగా తెలుసుకుని, చివరగా వారి ఆధ్యాత్మిక ప్రయాణానికి ఉపయోగపడే శక్తివంతమైన పరిహారాలు, సూచనలతో ముగిద్దాం. ఇక మేషరాశి మూలాల్లోకి వెళ్దాం. రాశిచక్రంలో మొదటి రాశి ఇది. అందుకే వీళ్లు ఎందులోనైనా ముందుండాలి అనుకుంటారు. ఇది అగ్నితత్వానికి ప్రతీక. అంటే వీరిలో శక్తి, ఉత్సాహం, ధైర్యం అనేవి ఎప్పుడూ అగ్నిలా మండుతూనే ఉంటాయి. ఏదైనా మొదలుపెట్టేది వీళ్లే. అందుకే ఎప్పుడూ లీడర్గా ఉంటారు. ఈ పట్టిక చూడండి. వీరి స్వభావం ఎలా ఉంటుందో ఇక్కడే మనకు స్పష్టంగా అర్థమవుతుంది. వాళ్ల చిహ్నం గొర్రె. అది ఎప్పుడూ వెనక్కి తగ్గదు, ధైర్యంగా ముందుకు దూసుకెళ్తుంది. అగ్నితత్వం వల్ల వీళ్లు చాలా శక్తివంతంగా ఉంటారు. చరరాశి అంటే వీళ్ళొక చోట స్థిరంగా ఉండలేరు. ఎప్పుడూ ఏదో ఒక పని, కొత్తదనం, కదలిక కోరుకుంటారు. ఇక అధిపతి కుజుడు, గ్రహాల సైన్యాధిపతి. అందుకే వీరిలో ఆధిపత్య ధోరణి, పట్టుదల, కొన్నిసార్లు అదుపు చేసుకోలేని కోపం కనిపిస్తాయి. సూర్యుడిక్కడ ఉచ్చస్థితిలో ఉంటాడు కాబట్టి వీరికి పుట్టుకతోనే నాయకత్వ లక్షణాలు వస్తాయి. మరి మీది మేషరాశో కాదో తెలుసుకోవాలనుకుంటున్నారా? జ్యోతిష్యం ప్రకారం అశ్విని, భరణి నక్షత్రాల 4 పాదాలు, కృత్తిక నక్షత్రంలోని మొదటి పాదంలో జన్మించినవారు ఈ రాశి కిందకి వస్తారు. ఒకవేళ మీ నక్షత్రం మీకు తెలియకపోతే మీ పేరు ఈ అక్షరాలలో దేనితోనైనా మొదలవుతుందేమో ఒకసారి గమనించుకోండి. సరే, ఈ గ్రహాల ప్రభావం అంతా కలిసి మేషరాశివారి వ్యక్తిత్వాన్ని ఎలా తీర్చిదిద్దుతుందో ఇప్పుడు చూద్దాం. అగ్ని వెలుగునిస్తుంది, కాని అదే సమయంలో కాల్చేస్తుంది కూడా. సరిగ్గా అలాగే వీరి స్వభావంలో అద్భుతమైన వరాలు, అంతే తీవ్రమైన సవాళ్లు రెండూ ఉంటాయి. మేషరాశివారిని అర్థం చేసుకోవాలంటే నాణేనికున్న ఈ రెండో వైపులా చూడాలి. ఒకవైపు కొండనైనా ఢీకొట్టగల ధైర్యం, ఎంత కష్టమైన విషయాన్నైనా ఇట్టే నేర్చుకునే చురుకైన మేధస్సు, పుట్టుకతో వచ్చిన నాయకత్వ లక్షణాలు వీరి బలం. కాని మరోవైపు చూస్తే క్షణికావేశంలో అగ్నిపర్వతంలా పేలిపోయే కోపమే వీరికి అతిపెద్ద శత్రువు. ఆ ఆవేశంలో ఆలోచించకుండా తీసుకునే నిర్ణయాలు, గుడ్డిగా ఇతరులను నమ్మి మోసపోవడం, విలాసాల కోసం విపరీతంగా ఖర్చు చేయడం వంటివి వీరిని తరచూ ఇబ్బందుల్లోకి నెడతాయి. మీ తెలివే మీ పెట్టుబడి. మీరు మీ సొంత ఆలోచనలతో పైకెదుగుతారు, ఇతరుల ఆలోచనలను దొంగిలించి కాదు. ఈ మాట మేషరాశివారికి అక్షరాల సరిపోతుంది. ఎందుకంటే వాళ్ల అసలైన ఆస్తి వారి మెదడు. వారికి నిరంతరం కొత్త కొత్త ఆలోచనలు పుడుతూనే ఉంటాయి. సొంతంగా ఏదైనా సాధించాలనే తపనతో తమ ఆలోచనలనే పెట్టుబడిగా పెట్టి ఉన్నత శిఖరాలకు చేరుకుంటారు. వీరి కోపాన్ని అర్థం చేసుకోవడం చాలా చాలా ముఖ్యం. అది అడవిలో వ్యాపించే కార్చిచ్చులాంటిది. ఒక్కసారిగా అంటుకుని చుట్టూ ఉన్న ప్రశాంతతను నాశనం చేస్తుంది. ఆ సమయంలో ఏం మాట్లాడుతున్నారో, ఏం చేస్తున్నారో వాళ్ళకే తెలీదు. నియంత్రణ కోల్పోతారు. కాని ఆ మంట చల్లారిన వెంటనే తీవ్రమైన పశ్చాత్తాపంతో కుమిలిపోతారు. అయ్యో, ఎందుకలా అన్నాను, ఎంత బాధపెట్టాను అని తమను తామే తిట్టుకుంటారు. ఈ కోపమే వారి సంబంధాలకొక పెద్ద శాపంగా మారుతుంది. ఇక మేషరాశివారి జీవిత ప్రయాణం ఎలా సాగుతుందో చూద్దాం.
వీరి జీవితం ప్రశాంతంగా సాగే నదిలా అస్సలు ఉండదు. ఎత్తుపల్లాలతో ఆటుపోట్లతో నిండిన ఒక సాహసయాత్రలా ఉంటుంది. పోరాటాలుంటాయి, కాని సాధించే విజయాలు కూడా అంతే ఘనంగా ఉంటాయి. వీరి జీవితంలోని ప్రధాన దశలను గమనిస్తే చిన్నప్పుడు అతి చురుకుదనం వల్ల తరచూ దెబ్బలు తగులుతూనే ఉంటాయి. చాలా చిన్న వయసులోనే బాధ్యతలు ఏంటో తెలుసుకుంటారు. ఇక యవ్వనం ప్రేమ ఆవేశాలతో నిండి ఉంటుంది. ముఖ్యంగా వాహనాల విషయంలో వేగం సాహసాల వల్ల చిన్న చిన్న ప్రమాదాలు ఎదుర్కోవచ్చు. మధ్య వయస్సులో జీవితంలో స్థిరపడతం మీద దృష్టి పెడతారు. ఆస్తులు సొంత ఇల్లు వాహనం వంటివి సమకూర్చుకోవడంలో విజయం సాధిస్తారు. ఇక వృద్ధాప్యంలో ఎవరిమీద ఆధారపడకుండా ప్రశాంతంగా జీవించాలని కోరుకుంటారు. దానికోసం ముందే జాగ్రత్తగా ప్రణాళికలు వేసుకుంటారు. డబ్బుతో వీరి బంధం చాలా చిత్రంగా ఉంటుంది. డబ్బు ఎలా సంపాదించాలో వీరికి బాగా తెలుసు, కానీ దాన్ని నిలబెట్టుకోవడంలోనే అసలు సమస్య మొదలవుతుంది. చేతిలో డబ్బుంటే ఖర్చు పెట్టుకోకుండా ఉండలేరు. స్నేహితుల కోసం, వినోదం కోసం, నచ్చిన వస్తువుల కోసం అప్పు చేసైనా సరే ఖర్చు పెట్టేస్తారు. మంచి మనసుతో ఎవరికైనా అప్పిస్తే అది తిరిగి రాక చాలాసార్లు నష్టపోతారు. అయితే వీళ్లలో ఉన్న గొప్ప విషయం ఏంటంటే, గోడకు కొట్టిన బంతి ఎంత వేగంగా వెనక్కొస్తుందో ఆర్థికంగా ఎన్ని దెబ్బలు తిన్నా అంతకంటే వేగంగా తమ తెలివితో మళ్లీ కోలుకుంటారు. ఇప్పటివరకు మనం చెప్పుకున్న విషయాలు మీ జీవితానికి దగ్గరగా అనిపిస్తున్నాయా? ఈ విశ్లేషణ మీకు ఉపయోగపడుతోందా? అయితే మీరు మన ఛానల్కు సబ్స్క్రైబ్ చేసుకున్నారో లేదో ఒక్కసారి చూసుకోండి. దయచేసి మీ రాశి నక్షత్రాన్ని కామెంట్స్లో తెలియజేయండి. మీ అనుభవాలు తెలుసుకోవడం మాకు చాలా ముఖ్యం. ఇప్పుడు మేషరాశి వారి జీవితంలో అత్యంత సున్నితమైన చాలా సంక్లిష్టమైన అంశం గురించి మాట్లాడుకుందాం. అదే వారి సంబంధాలు. వీరిది బంగారంలాంటి మనసు, కాని నాలుక మాత్రం నిప్పుకణంలాంటిది. ఈ రెండింటి మధ్య వాళ్లే నలిగిపోతూ ఉంటారు. వీరి సంబంధాలలో ఈ కోపచక్రమనేది పదే పదే తిరుగుతూ ఉంటుంది. చూడండి, మొదట ఏదో ఒక చిన్న విషయానికి అదుపు చేసుకోలేని కోపమొచ్చేస్తుంది. ఆ ఆవేశంలో ప్రియమైన వారిని కఠినమైన మాటలంటారు, వాళ్ల మనసును గాయపరుస్తారు. కోపం చల్లారగానే అపరాధభావనతో కుమిలిపోతారు. వెంటనే వెళ్లి క్షమాపణలు చెప్పి మళ్లీ అంతా సరిచేయడానికి ప్రయత్నిస్తారు. కాని వారి స్వభావంలోని ఆ అగ్ని అలాగే ఉంటుంది. మళ్లీ ఇదే కథ పునరావృతమవుతుంది. ఇది వారికి, వారి చుట్టూ ఉన్నవారికి ఎంతో మానసిక క్షోభను మిగులుస్తుంది. కుటుంబం విషయంలో వీరిది ఒక రకమైన ద్వంద్వ స్వభావం. ఒకవైపు కుటుంబమంటే ప్రాణం పెడతారు, పిల్లల భవిష్యత్తు కోసం ఎలాంటి త్యాగానికైనా సిద్ధపడతారు, తల్లిదండ్రులను ప్రేమగా బాధ్యతగా చూసుకుంటారు. కాని మరోవైపు చూస్తే వీరి కోపం, నేను చెప్పిందే జరగాలి అనే మొండి పట్టుదల భార్యాభర్తల మధ్య పిల్లలతో గొడవలకు కారణమవుతాయి. ముక్కుసూటిగా మాట్లాడటం వల్ల బంధువులు కొందరు దూరంగా ఉంటారు. కొన్నిసార్లు ఇంట్లో వాళ్లకంటే బయటివారి మాటలకే ఎక్కువ విలువిచ్చి తెలియకుండానే కుటుంబ సభ్యులను బాధపెడతారు. సరే, మేషరాశి అనేది ఒక పెద్ద ఇల్లు అనుకుంటే అందులో 3 వేరువేరు గదులు ఉంటాయి. అవే అశ్విని, భరణి, కృత్తికా నక్షత్రాలు. మేషరాశి సాధారణ లక్షణాలు అందరిలో ఉన్నప్పటికీ ఈ నక్షత్రాల ప్రభావం వల్ల ఒక్కొక్కరి స్వభావంలో, ప్రవర్తనలో చిన్న చిన్న తేడాలు ఉంటాయి. ఇప్పుడు వాటి గురించి ఇంకాస్త లోతుగా తెలుసుకుందాం. మొదటగా అశ్విని నక్షత్రం. దేవతల వైద్యులైన అశ్విని కుమారుల నక్షత్రమిది. అందుకే వీరిలో వేగం, అందం, తెలివి చాలా స్పష్టంగా కనిపిస్తాయి. కుటుంబం పట్ల వీరికి అపారమైన ప్రేమ, బాధ్యత ఉంటాయి. అశ్విని నక్షత్ర జాతకులకు అధిపతి కేతువు. అందుకే వీరికి ఆధ్యాత్మిక చింతన కాస్త ఎక్కువగా ఉంటుంది. విఘ్నాలకు అధిపతి అయిన గణేశుణ్ణి పూజించడం వల్ల వీరు చేపట్టే పనుల్లో అడ్డంకులు తొలగిపోతాయి. ఇక వైడూర్యం ధరించడం వల్ల జీవితంలో ఆకస్మిక అదృష్టాలు కలిగే అవకాశం ఉంది. ఈ వివరాలు వారికి సరైన మార్గాన్ని చూపిస్తాయి. వీళ్లు చూడ్డానికి అందంగా ఉంటారు, మాటలో ఒక ఆకర్షణుంటుంది, విలాసవంతమైన జీవితాన్ని ఇష్టపడతారు. ముఖ్యంగా వస్త్ర, ఫ్యాన్సీ వ్యాపారాల్లో బాగా రాణిస్తారు. జీవితంలో ఎదురయ్యే అడ్డంకులను అధిగమించడానికి రోజూ ఓం గం గణపతయే నమః అనే మంత్రాన్ని జపించడం, ఉలవలు దానం చేయడం వంటి పరిహారాలు పాటిస్తే ఎంతో మేలు జరుగుతుంది. ఇక రెండో నక్షత్రం భరణి. దీనికి అధిపతి యముడు. భరణి అంటే మోయడం, భరించడం అనే అర్థం. అందుకే వీరు అపారమైన ధైర్యవంతులుగా ఉంటారు. కాని అదే సమయంలో జీవితంలో కొన్ని తీవ్రమైన ఒడిదుడుకులను కూడా భరించాల్సి వస్తుంది. భరణి నక్షత్రానికి గ్రహాధిపతి శుక్రుడు అంటే భోగకారకుడు. అందుకే వీరికి సుఖాలు, విలాసాలు, కళల పట్ల ఆసక్తి చాలా ఎక్కువగా ఉంటుంది. వీరు శ్రీ మహాలక్ష్మిని పూజించటం వల్ల ఆర్థిక స్థిరత్వం, ఐశ్వర్యం సిద్ధిస్తాయి.
వజ్రం ధరించడం వీరి ఆకర్షణను, శక్తిని రెట్టింపు చేస్తుంది. భరణీ జాతకుల్లో ధైర్యం ఎక్కువ, కాని కొన్నిసార్లు సోమరితనం కూడా ఉంటుంది. ఇతరుల మాయమాటలు తేలిగ్గా నమ్మి మోసపోయే గుణముంటుంది. ఓర్పు, సహనం చాలా తక్కువ. వీరు శుక్రవారాలు లక్ష్మీదేవికి ప్రత్యేక పూజలు చేయడం ద్వారా, ఆధ్యాత్మిక క్రమశిక్షణ పాటించడం ద్వారా జీవితంలోని ప్రతికూల ప్రభావాలను తగ్గించుకుని మంచి ఫలితాలను పొందవచ్చు. చివరగా కృత్తికా నక్షత్రం మొదటి పాదం. అగ్నిదేవుడి నక్షత్రమిది. పేరుకు తగ్గట్టే వీరిలో అగ్నిలాంటి పట్టుదల, కోపం రెండూ ఉంటాయి. జీవితంలో చిన్నప్పుడు కొన్ని కష్టాలెదుర్కొన్నా తమ సంకల్ప బలంతో వాటన్నిటినీ అధిగమించి గొప్ప విజయాలు సాధిస్తారు. కృత్తికా నక్షత్రానికి అధిపతి సూర్యుడు, గ్రహాల రాజు. అందుకే వీరిలో అధికార దర్పం, నాయకత్వ లక్షణాలు చాలా స్పష్టంగా కనిపిస్తాయి. వీరి అదృష్ట రత్నం కెంపు అంటే రూబీ. ఇది ధరించటం వల్ల వారి ఆత్మవిశ్వాసం, సమాజంలో కీర్తి ప్రతిష్టలు పెరుగుతాయి. కృత్తిక జాతకులు చాలా ధైర్యవంతులు, సాహసవంతులు. బాల్యంలో కొన్ని కష్టాలు ఎదుర్కొన్నా తమ కఠోర శ్రమతో ఉన్నత స్థాయికి ఎదుగుతారు. అయితే వీరిలోని విపరీతమైన కోపం కొన్నిసార్లు కుటుంబంలో కలహాలకు, చెడు అలవాట్లకు దారితీసే ప్రమాదముంది. ఈ అగ్నిని గనక సరైన పనుల వైపు మళ్లిస్తే అద్భుతాలు సృష్టిస్తారు. కెంపు ధరించడం వీరికి ఎంతగానో మేలు చేస్తుంది. ఇక మనం చివరి అత్యంత ముఖ్యమైన విభాగానికి వచ్చేశాం. మేషరాశివారిలో ఉన్న ఆ అగ్నిని విధ్వంసం వైపు కాకుండా వికాసం వైపు ఎలా మళ్లించుకోవాలి, ఆ అగ్నిని ఒక దైవిక కాంతిగా ఎలా మార్చుకోవాలో ఇప్పుడు చూద్దాం. మేషరాశికి అధిపతి కుజుడు కాబట్టి కుజుడి అధిదేవత అయిన సుబ్రహ్మణ్యస్వామిని ఆరాధించడం వీరికి అన్నింటికన్నా శ్రేష్టమైన పరిహారం. ఆయన పూజ వల్ల కోపం అదుపులోకి వస్తుంది, ధైర్యం సరైన మార్గంలో పయనిస్తుంది. దాంతోపాటు లక్ష్మీ, గణపతి పూజలు ఐశ్వర్యాన్ని, విఘ్న నివారణను అందిస్తాయి. పగడం ధరించడం, ఎలుపు రంగు వాడటం, ముఖ్యంగా మంగళవారం రోజు పూజలు చేయడం వల్ల వీరి జీవితంలో సానుకూల శక్తి బాగా పెరుగుతుంది. ఈ ఒక్క వాక్యం మేషరాశివారి జీవితానికి ఒక వేదవాక్యులాంటిది. మీరు మీ కోపాన్ని నియంత్రించుకోగలిగితే జీవితంలో సూర్యుడిలా ప్రకాశిస్తారు. నిజానికి వీరి పతనానికి, వారి ఉన్నతికి కారణం ఈ కోపమే. దాన్ని జయించిన రోజు వీరిని ఆపగలిగే శక్తి ఈ ప్రపంచంలో ఏదీ ఉండదు. ఇప్పుడు మీకోసం ఒక ప్రశ్న. మేషరాశివారు తమలోని ఆ అగ్నిని తమను కాల్చేసే ఒక సవాలుగా కాకుండా తమను ప్రకాశింపజేసే గొప్ప శక్తిగా ఎలా మార్చుకోగలరు? దీనిపై ఒక్కసారి ఆలోచించండి. మీ సమాధానం మీ జీవితాన్ని మార్చేయొచ్చు. మేషరాశిపై మేమందించిన ఈ సంపూర్ణ విశ్లేషణ మీకు ఎంతో ఉపయోగపడిందని, మీ గురించి మీకు తెలియని కొత్త విషయాలు తెలిసాయని ఆశిస్తున్నాము. ఈ సమాచారం మీ స్నేహితులు, కుటుంబ సభ్యులలో ఉన్న మేషరాశివారికి కూడా ఉపయోగపడుతుంది. కాబట్టి వారితో తప్పకుండా పంచుకోండి. చివరిగా మరోసారి గుర్తుచేస్తున్నాను, మీరు ఇంకా మన మీభక్తి టీవీ కుటుంబంలో సభ్యులు కాకపోతే దయచేసి ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఒకవేళ చేసుకుని ఉంటే ఈ విశ్లేషణపై మీ అభిప్రాయాన్ని, అలాగే మీ రాశి నక్షత్రాన్ని కామెంట్స్లో తప్పకుండా తెలియచేయండి. ఇలాంటి మరెన్నో ఆసక్తికరమైన, లోతైన విశ్లేషణల కోసం దయచేసి మీ భక్తి టీవీకి లైక్ చేయండి, షేర్ చేయండి మరియు సబ్స్క్రైబ్ చేసుకోండి. సర్వే జనా సుఖినో భవంతు. నమస్కారం.